డీటెయిల్స్ చూస్తే కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతితో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు దశదిన కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. దివంగత హనుమంతరావు చిత్రపటానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న సంజయ్ కుమార్ను కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు హనుమంతరావుకు నివాళులు అర్పించారు. మెదక్లో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మళ్లీ మెదక్ పార్లమెంటులో తిరుగులేని మెజారిటీతో వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసం చేసిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2,500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2,500 రాలేదు. వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వాని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి వెళ్ళి 4,000 ఇస్తాం, నీ మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవా, నీ 4,000 ఏడవా? ఇప్పుడు 4 నెలల ఇవాళ రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇవాళ వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఏ ముఖం పెట్టుకొని పోయి ఇవాళ వృద్ధులు, వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి? అంటే పేదలకు మోసం. మీరు ఎవరికి మేలు చేసిండ్రు? రైతులకు ఏం చెప్పిండ్రు మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14కి వచ్చింది, మోసం. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ గారడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని, మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త
అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు. మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు చేస్తాను, గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు. మాకు తిట్టరాకనా ఏంది? భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అభ్యర్థి గుణగణాలు మీకు తెలియదా? పటాన్చెరువులకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. నిజంగానే మంచిగా పనిచేస్తే మన దుబ్బాకల మల గెలవపోవునా? మరి నువ్వు ఆ రోజు దుబ్బాకలు ఏం చెప్పినావు? నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా అన్నావు, టెక్స్టైల్ పార్క్ అన్నావు, రైలు అన్నావు, నిరుద్యోగ భృతి సొంతం ఇస్తా అన్నావు, దవాఖాన కట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా అన్నావు. చాలా చెప్పిండు, ఆయనతో గెలిచిండు. సరే, ప్రజలు నమ్మి ఓట్లేసిండు. 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. అడిగిండు, ఏమైనా నీ ఎడ్లేవి బండి ఏమంటే ఏం లేవు, నీ దవాఖాన ఏదంటే లేదు, రైలు ఏదంటే లేదు, నిరుద్యోగ భృతి ఏదంటే లేదు. ఏం కాలే. ఏం కాకపోతే జనం ఊకుంటారా? బిడ్డ, నువ్వు అప్పుడు ఓట్లప్పుడు అన్ని మాయమాటలు చెప్పినావు, గెలిచినావు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనగామ బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోనూ చెరువులు, అలుగులు దూకితే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్తో పోటీపడ్డ తెలంగాణ మళ్లీ కరువుతో అల్లాడుతోందని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామం మల్లేష్ అన్నారు. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేని సీఎం ఉంటే రాష్ట్రం బాగుపడదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా మొత్తం కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వ మొత్తం ప్రవేశపెట్టిందో అన్నింటినీ కూడా మొత్తం బంద్ చేసిండ్రు. అంతేకాకుండా సాగునీటి రంగంలో విఫలమైండ్రు. వాళ్ళు ఇలా కావాలని చెప్పి కరువు తెచ్చిపెట్టిండ్రు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తే ఎక్కడ కాళేశ్వరం కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి పంపులు ఆన్ చేయలేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు బయట పెట్టిన తర్వాత పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పిండ్రు, ఇదే జనగాం జిల్లాలో మొట్టమొదటి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున సాగర్ లో మళ్ళా కూడా కాలువల్లో నీళ్లు పారించిండ్రు. అదే విధంగా కాళేశ్వరం గాయత్రి పంపును ఆన్ చేసిండ్రు. అదే విధంగా మల్లన్న సాగర్ లో కాలువల్లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాళేశ్వరంలో నీళ్ళు లేనట్లయితే, సాగర్ లో నీళ్ళు లేనట్లయితే కేసీఆర్ గారు చెప్పిన తర్వాతనే ఎట్లా నీళ్లు వచ్చినాయి? నీళ్ల మీద సోయి లేదు. ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి కూడా రివ్యూ చేయలేదు. అవగాహన తెచ్చుకోవడానికి కష్టపడుతుంది తప్ప అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టులకి నీళ్లు రాకుండా, చెరువులు నింపకుండా మనకు కావాలని కరువు తెచ్చి మన ప్రాంతాన్ని మొత్తం కూడా ఎండబెట్టిండ్రు. అయినా కూడా 70% నీళ్ళు తెచ్చుకోవడానికి రోజు కొట్లాట తెచ్చుకున్నాం. అంతేకాదు, ఆ పండిన పంటకు ఇవాళ కొన్ని కేంద్రాలు పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతుంటే కేంద్రాలు ఇక్కడ సగం కూడా పెట్టలే. మేమందరం కలెక్టర్ దగ్గర, డీసీఓ దగ్గర కట్లాడి ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తే, పల్లా రాజేశ్వరరెడ్డి లేకపోతే ఏఎంసీ చైర్మన్ చెప్తే మీరు ఆన్ చేస్తారా, స్టార్ట్ చేస్తారా, వెంటనే బంద్ చేయమని చెప్పేసి వాళ్ళందరినీ కొడుతున్నారు. నువ్వు రాజకీయ నాయకులు అయితే, నీకు తెలివి ఉన్నట్లయితే, ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎక్కడైనా ఒక సెంటర్ ఉంటే కొత్తగా కావాలని అడగాలి. ఉన్న సెంటర్ మూసేవని చెప్పేసి అంటే రాజకీయం కాదు. 6 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు, 11 హామీలు, 420 హామీలు ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా లేదా? ఇస్తే వాళ్ళకి ఓటేమి, ఇవ్వకపోతే మా కార్మికులకేమని చెప్పి చెప్తాం. 10 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం భారతదేశంలోనే పంజాబ్ రాష్ట్రానికి పోటీపడి వ్యవసాయ ఉత్పత్తులు, వరిధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని ఇవాళ కరువుతో అల్లాడుతుంది. ఆ రైతులకు రైతు బంధు 10,000 భారతదేశంలోనే ఒక స్కీమ్ కనుకొని
అప్పటి ముఖ్యమంత్రి గారు ఇస్తే 15,000 అన్నాడు, అది లేదు. గొర్రె కాపరులకు గొర్రెల స్కీమ్ బంధు, గంగపుత్రులకు ముదిరాజులకు చేపల స్కీమ్ బంధు, పద్మశాలీలు నిరుపేద కుటుంబంలో మన్నుకున్న పద్మశాలీలకు చేయుత వేరే వేరే కార్యక్రమాలు ఇస్తే అవి బంధు. విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్, వేరే దేశాలకు పై చదువులకు పోతే 20 లక్షల స్కాలర్షిప్ బంధు. అన్ని బంధు కార్యక్రమాలు ప్రకటిస్తూ 3 కోట్ల టన్నుల ఆహారాన్ని పండించే స్థాయికి తీసుకొచ్చిన తెలంగాణలో ఆయన ఉన్నప్పుడు నీళ్లున్నాయని చెప్పుకుంటా ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ కలిగించినట్టుగా ఉన్న నీళ్ళను వాడుకోలేక, మోటార్లు అనేక కర్ణాటక నుంచి నీళ్ళు అడగలేక, కేవలం మీటింగ్ ఉంటే పోస్ట్పోన్ చేసే దౌర్భాగ్య పరిస్థితి కరువు సమయం. ఇప్పుడు వద్దు తర్వాత పెట్టమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఇది ప్రజల మీద, రైతుల మీద, ప్రాంతం మీద, రాష్ట్రం మీద మీకు అవగాహన ఉందా? పంటలు పండి మంచిగా ఉంటేనేమో కేసీఆర్ గారు ఇది కాలం తీసుకొచ్చి ఈ సంవత్సరం నేను చేయలేకపోతే కరువు వస్తే కేసీఆర్ మీద వాళ్ళు మరి అందుకే ఆయన సపరేట్గా కూర్చోరాదు. ఆయన అంతా మళ్ళీ చేయకుండా అప్పుడే పడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ మండిపడ్డారు. సిద్దిపేట రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి వెళ్లి పార్లమెంట్ ఎన్నికలలో ఓటు చేయాలని కోరారు. దీనిని సహించలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వలన ఉద్యోగులలో అభద్రతా భావం ఏర్పడి అభివృద్ధి సంక్షేమంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు దేవి ప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వంలో గుక్కెడు నీళ్ల కోసం తహతహలాడుతున్నారు. పండగ పూట బిందెలు పట్టుకొని కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బస్సు తండాలో మిషన్ భగీరథ నీళ్లు రాక స్థానికులు బావుల బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తదనుకుంటే కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని మండిపడుతున్నారు. గత కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఏనాడు మంచినీటి కోసం ఇబ్బంది పడలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తాగునీటి కోసం ప్రజలు పడుతున్న అవస్థను ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో 2 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోగా అధికారులు కంటి తుడుపుగా ట్యాంకర్ ద్వారా 2 ట్రిప్పుల నీటిని సరఫరా చేశారు. అయితే ఆ నీరు సరిపోకపోవడంతో ట్యాంకర్ వద్ద మహిళల మధ్య తోపులాట జరిగింది. కేసీఆర్ హయాంలో సాగు, తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని, రేవంత్ రెడ్డి వచ్చాక కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారంటూ మహిళలు శాపనార్థాలు పెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులపై ఉన్నతాధికారుల వేధింపులు శృతిమించుతున్నాయి. మొన్న మంచిర్యాల జిల్లా మందమరిలో మహిళా ఉద్యోగినితో ఆఫీస్ సూపరింటెండెంట్ బూట్లు కడిగించుకున్న ఉదంతం మరవక ముందే తాజాగా విజయ్ కుమార్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిపై అధికారుల వేధింపులు బయటపడ్డాయి. పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ తన ఆరోగ్యం బాలేనందున జనరల్ మజ్దూర్ విధులు నిర్వహిస్తానని చెప్పినా అధికారులు వినకుండా పంప్ ఆపరేటర్ డ్యూటీలో వేశారు. దాంతో కార్మికుడు విజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విజయ్ కుమార్ ను అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పై అధికారుల వేధింపులపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల మీద అధికారుల దౌర్జన్యం పెచ్చిమీరిపోతుంది. రోజుకొక చోట వేధింపుల పర్వం కొనసాగుతున్నప్పటికీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నాయి. సమస్యలను పట్టించుకోకుండా కేవలం యాజమాన్యం దగ్గర ఫ్రీ మాస్టర్లు పొందడమే డ్యూటీగా పెట్టుకొని ఇవాళ కార్మికులను వేధించేటువంటి అధికారులను వ్యతిరేకించడం లేదు.
కార్మికులకు రక్షణగా ఉండాల్సినటువంటి కార్మిక సంఘాలు కార్మికులను పట్టించుకోకపోవడం వల్లనే యాజమాన్యం పెచ్చిమీరినటువంటి దౌర్జన్యకాండకు దిగుతుందనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొన్న KK5 మీద బూట్లు కడగాలని ఒక కార్మికుడు ర్యాలీ మీద దౌర్జన్యం చేసి బూట్లు కడిగిస్తే ఆ సంఘటన జరిగి మర్చిపోకముందే మళ్ళీ నిన్న సెకండ్ షిఫ్ట్లో KKOCలో కూడా ఒక విజయ్ కుమార్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడిని అక్కడుండే సూపర్వైజర్ అక్కడుండే అండర్ మేనేజర్ ఒక పని కేటాయించి అది నాతో కాదు అని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వే ఇవ్వాలని చెప్పి ఫోర్స్ చేసి దౌర్జన్యంగా అతన్ని అక్కడికి పంపించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ సర్కార్ అన్ని అబద్ధాలే చెబుతుంది. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ డ్రామాలాడుతుంది. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఎలా సాధ్యమని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కారేనని స్పష్టమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ నియామకాలు ఇదంతా ఎన్నికల స్టంట్ అని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ పలు వేదికలపై వల్లెవేస్తున్న మాట. ఇది నిజమా కాదా అన్న విషయం ఆయనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు అంతకన్నా బాగా తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరెలా సాధ్యమని నిరుద్యోగులే ప్రభుత్వ పెద్దల్ని నిలదీస్తున్నారు. సీఎం ఒక్కరే కాదు, మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. అసలు ఆయా పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఎవరు ఎప్పుడు విడుదల చేశారన్న విషయాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000 ఉద్యోగాలను తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా నిరుద్యోగుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటానికి తెరలేపాడని ప్రతిపక్షాల నుంచి విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి హంగు ఆర్భాటాలతో హైడ్రామా తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల చెవిలో పూలు పెట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 30,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వంలో విడుదలయ్యాయన్న ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానాలు ఇచ్చుకోలేదు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మాత్రం కొన్ని పోస్టుల్ని కలుపుతూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. అందులో స్టాఫ్ నర్సులో 1890 పోస్టులు, గ్రూప్ 1లో 80 పోస్టుల్ని కలిపి హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.